హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్టాత్మక కంపెనీ రాబోతుంది. భారత్లో నెలకొల్పబోయే రాఫెల్ యుద్ధ విమాన భాగాల ఉత్పత్తి యూనిట్ హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, డసాల్ట్ ఏవియేషన్ కలిసి రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్ తయారీ కోసం 4 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇది ఫ్రాన్స్ బయట రాఫెల్ ఫ్యూజిలేజ్లు తయారయ్యే తొలి యూనిట్ గా గుర్తింపు పొందనుంది. ఈ ఉత్పత్తి కేంద్రం 2028 నుంచి రాఫెల్ విమానాలకు కావలసిన లేటరల్ షెల్స్, సెంట్రల్, ఫ్రంట్ సెక్షన్లను తయారు చేస్తుంది. నెలకు 2 ఫ్యూజిలేజ్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల మేరకు ఏర్పాటవుతుంది. భారత్ను ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా చైన్లోకి కీ ప్లేయర్ గా మార్చనుంది. అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉద్యోగాలను కూడా కల్పిస్తుంది. శ్రామికుల నైపుణ్యాలను పెంచుతుంది. డసాల్ట్తో ఈ భాగస్వామ్యం భారత్తో 70 ఏళ్ల సంబంధాన్ని మరింత బలపరచనుంది. రాఫెల్ ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తుందని డసాల్ట్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తెలుపగా, ఈ ఒప్పందం భారత ఏరోస్పేస్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని డసాల్ట్ సీఈఓ సుకరణ్ సింగ్ పేర్కొన్నారు. ఈ యూనిట్ కేవలం భారత్ కోసమే కాక ప్రపంచ మార్కెట్కు కూడా యుద్ధ విమాన విడి భాగాలను సరఫరా చేయనుంది.